ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. క్యాన్సర్ అంటే మన శరీరంలో ఉన్న కణాలు మామూలుగా దానంతా విభజన చెందుతూ ఉంటాయన్నమాట. లక్షల సార్లు విభజిస్తూ ఉంటాయన్నమాట మన శరీరంలో ఉన్న కణాలు. ఆ విభజన కొన్ని జన్యువులు దాన్ని కంట్రోల్ చేస్తాయి, నియంత్రిస్తాయి అన్నమాట. దాంట్లో టార్కోజీన్ అని, ట్యూమర్ సప్రెసర్ జీన్ అని 2 జీన్స్ ఉంటాయి. ఆ 2 జీన్స్ ఒక పద్ధతిగా కోఆర్డినేషన్ లో యాక్ట్ అయ్యి ఒక పద్ధతి ప్రకారం ఆ విభజన జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ జన్యువుల్లో మ్యూటేషన్ ఏర్పడుతుందో అప్పుడు ఆ పద్ధతిని కోల్పోయి ఇష్టం వచ్చినట్టు అది డివైడ్ అవుతాయి అన్నమాట. అలా డివైడ్ అయితేనే అది ట్యూమర్ ఫామ్ అవుతుంది. ఆ ట్యూమర్ లో కూడా 2 రకాలు ఉంటాయి. బినైన్ ట్యూమర్ ను మ్యాలిగ్నెంట్ ట్యూమర్. మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటే క్యాన్సర్, బినైన్ ట్యూమర్ అంటే అక్కడి వరకే పరిమితమై ఉంటుంది. క్యాన్సర్ కి లక్షణం ఏంటంటే ఈ బేస్మెంట్ మెంబ్రేన్ ఇన్వేట్ చేసి వేరే చోట బ్లడ్ లో కానీ, బ్లడ్ వెసల్స్ లో, లింఫాటిక్స్ లో కానీ వేరే అవయవాలకి సోకే అవకాశం ఉంటుంది అనమాట. బేస్మెంట్ మెంబ్రేన్ ఇన్వేట్ చేసి బ్లడ్ వెసల్స్, లింఫాటిక్స్ లోకి వెళ్ళి వేరే అవయవాలకి వెళ్ళే సోకే లక్షణం ఉంటుంది. అది క్యాన్సర్ అంటారు. బినైన్ ట్యూమర్ అంటే అది ట్యూమరే కానీ గడ్డే లాగానే ఉంటుంది, కానీ దానికి వేరే చోటకి అక్కడికే పరిమితమై ఉంటుంది, వేరే చోటకి వెళ్ళే లక్షణం ఉండదు అనమాట. సో ఇది ట్యూమర్ అండి. క్యాన్సర్ అంటే ఏంటో కాదు, మన శరీరంలో ఉండే కణాలే క్రమము తప్పి దాని ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా డివైడ్ అయిపోయి ఒక మాస్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని క్యాన్సర్ అంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ముల్లో వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ ఏ అవయవాల్లో అయినా రావచ్చు. ఒక్కొక్క అవయవాలు అంటే బ్రెస్ట్ లో వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు, యూట్రస్ లో వస్తే యూట్రైన్ క్యాన్సర్ అంటారు, ఓవరీస్ లో వస్తే ఓవేరియన్ క్యాన్సర్ అంటారు. అట్లా సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే 2 రొమ్ముల్లో కానీ వస్తుంది. అది చంకల్లో ఉన్న గ్రంథులకి ఫస్ట్ స్ప్రెడ్ అవుతుంది, తర్వాత వేరే అవయవాలకు కూడా సోకే అవకాశం ఉంటుంది అనమాట. దీనికి ముందు లక్షణాలు అంటే ఫస్ట్ క్లినికల్ గా తెలవాలంటే మన చేతికి గడ్డ గాని, కణిత గాని తగలటం గాని, చెనుమోను లోపలికి వెళ్ళినట్టు రిట్రాక్ట్ అవుతాం గాని, చెనుమోను నుంచి రసి గాని, రక్తం గాని కారటం గాని, లేకపోతే చర్మము నారింజ తొక్కు చర్మం లాగా తయారవుతాం గాని, చంకల్లో గడ్డలు వస్తాం గాని ఈ కనిపిస్తాయి లక్షణాలు. అంటే మనకి ఈ లక్షణాలు కనిపించే లోపలే చేతికి తగలంటే 2 సెంటీమీటర్స్ ఉండాలి ట్యూమర్. ఈ లోపలే యూజువల్ గా ఆ సెల్స్ వేరే బ్లడ్ వెసల్స్ లోకి, అవయవాల్లోకి సోకే అవకాశం ఉందన్నమాట. అందుకని ఇంకా ముందుగా ఎర్లీగా మన చేతికి కూడా తగలక ముందు తెలవాలంటే స్త్రీలు అందరూ స్క్రీనింగ్ చేయించుకోవాలి. మ్యామోగ్రఫీ అనే ఉంటది అనమాట, ఎక్స్రే లాగానే మ్యామోగ్రఫీ అనేది. ఆ మ్యామోగ్రఫీ చేయించుకోవటం వల్ల చాలా సూక్ష్మ దశలో, అంటే ఇప్పుడు మన చేతికి తగలంటే చిన్న ఉసురుగాయ సైజు, చెర్రీ సైజు ఉండాలన్నమాట. బట్ ఆ మ్యామోగ్రఫీ చేస్తాం వల్ల చిన్నగా ఆవగింజ సైజులోనే మనకు తెలుస్తుంది. ఆ తెలుస్తాం వల్ల డెఫినెట్ గా 5 years అరైవల్ రేట్ అయింది 95%, మోర్ దెన్ 95%, ఆల్మోస్ట్ 100% క్యూర్ రేట్ ఉంటుంది అనమాట. సో ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఈ క్యాన్సర్స్ అంత బాగా సర్వైవల్ రేట్ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ కారణాలంటే 5 నుంచి 10% వంశ పారంపర్యంగా వస్తాయన్నమాట ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్. మిగతా అన్ని ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కారణాల కన్నా కూడా మనం రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఉమెన్ లైఫ్ లో అన్ని చేంజ్ అయినాయి. ఏజ్ ఆఫ్ మెనార్కీ తగ్గింది అనమాట. ఒకప్పుడు ముందు జనరేషన్ 14-15 ఏజ్ ఆఫ్ మెనార్కీ, ఇప్పుడు 10-11 యావరేజ్ ఏజ్ అయిపోయింది. ఏజ్ ఆఫ్ మెనోపాస్ కూడా 40-48 నుంచి 50-52 కూడా మెన్సెస్ వస్తుంది లేడీస్ కి. సంతాన సంఖ్య తగ్గారనమాట, 1, 2 లేకపోతే అసలు లేకపోవటం. అండ్ అదే కాకుండా మనం తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు అన్ని కలుషితమై అవినయే వస్తున్నాయి అన్నమాట. అండ్ వ్యాయామం లేకపోవటం, ఒక్క చోట కూర్చొని చేసే ఉద్యోగాలు అవటం, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అయిపోతున్నాయి. దానివల్ల ఊబగాయం, ఒబిసిటీ వస్తుంది. ఇవన్నీ కూడా కారణాలు అనమాట. నేను చెప్పినట్టు 5 నుంచి 10% వంశపారంపర్యంగా BRCA1, BRCA2 అనే జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ వంశపారంపర్యంగా ఒకరి నుంచి ఒకరి, మదర్స్ నుంచి డాటర్స్ కి, మేనత్తల నుంచి మేనకోడలకి, అట్లా ఒక ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది ఆ జీన్. ఆ జీన్ ఫ్యామిలీలో అంటే మల్టిపుల్ మెంబర్స్ కి ఇలా బ్రెస్ట్ క్యాన్సర్ గానీ, ఓవేరియన్
ఓవేరియన్ క్యాన్సర్ గానీ ఉంటే ఇప్పుడు ఆ జీన్ కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. బ్లడ్ తీసుకుంటే అది మనం ఆ జీన్ కి పాజిటివ్, హై రిస్క్ వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకొని వాళ్ళు పాజిటివ్ అయితే ముందు జాగ్రత్తగా ముందే ఈ బ్రెస్ట్ బ్రాంజలినా జోలీ గారు హాలీవుడ్ యాక్ట్రెస్ చూశారు. ఆమెకి ఇది పాజిటివ్ వస్తాం వల్ల ముందే బ్రెస్ట్ తొలగించుకొని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయించుకుంది. మళ్ళీ ఓవరీస్ కూడా ముందు తీసేయించుకోవడం వల్ల ఓవరీస్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఉంటుంది. బ్రెస్ట్ అయితే తొలగించుకోవచ్చు, లేకపోతే స్క్రీనింగ్ రెగ్యులర్ గా ఇయర్లీ ఒక మ్యామోగ్రఫీ, ఒక ఎంఆర్ఐ చేసి, ఒక 6 months మ్యామోగ్రఫీ చేసి ఇంకో 6 months ఎంఆర్ఐ, అట్లా ఆల్టర్నేట్ గా చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఎర్లీ డిటెక్షన్ ఉంటుంది అనమాట. సో దీనికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, కీమో ప్రొఫిలాక్సిస్ అంటాము, రాకుండా కొంతవరకు ప్రివెంట్ చేసేటట్టు. ఇవన్నీ మనం జాగ్రత్తలు ముందుగా తీసుకోవచ్చు. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉండి మనకు కూడా ఆ జీన్ పాజిటివ్ ఉంటే డెఫినెట్ గా ఈ జాగ్రత్తలన్నీ ముందు అంటే క్యాన్సర్ రాకముందే అరికడటానికి ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేసరికి ట్రీట్మెంట్ వచ్చేసి 2 రకాలు. ఫస్ట్ మామూలుగా రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకునే వాళ్ళకి సూక్ష్మ దశలో కనిపిస్తుంది, వెరీ ఎర్లీ డయాగ్నోసిస్, మన చేతికి తగలదు, అది స్క్రీన్ డిటెక్టెడ్ లీజన్స్ అంటాం దాన్ని. అంటే చిన్న మిల్లీమీటర్ సైజ్ లో ఉంటుంది అనమాట. దాని నుంచి బయాప్సీ చేసి ఫస్ట్ అది ఎలాంటి టైప్ ట్యూబర్ అని తెలుసుకున్న తర్వాత అది ఎక్సైజ్ సర్జరీ చేయాలంటే దానిలో మార్క్ చేసుకొని దాంట్లో ఒక నీడిల్ వైర్ లోకలైజేషన్ అంటే వైర్ పంపి దాన్ని లోకలైజ్ చేసి దాని లోపలికి లీజన్ లోపలికి వైర్ పంపించి ఆ ఏరియా వైర్ చుట్టూతో ఎక్సైజ్ చేస్తా ఉంటుంది. ఎందుకంటే మన చేతికి తగలదు కాబట్టి. దాని స్క్రీన్ డిటెక్టెడ్ లీజన్స్. అది వైర్ ఎక్సిషన్ చేసిన తర్వాత లింఫ్ నోడ్స్ నెగిటివ్ ఉంటే సెంటినల్ నోడ్ అంటే ఇన్వాల్వ్ అయిన లింఫ్ నోడ్స్ తీస్తాం. ఇన్వాల్వ్ అయిన లింఫ్ నోడ్స్ తీసి మిగతా అక్కడే అట్టి పెడతాం వల్ల మనకి ఈ తర్వాత జరిగే సైడ్ ఎఫెక్ట్స్ అంటే చెయ్యి వాస్తము ఇలాంటివి తక్కువ ఉంటాయి అన్నమాట. ఎర్లీగా స్క్రీన్ డిటెక్టెడ్ లీజన్ అయితే వైర్ లోకలైజేషన్ చేసి ఎక్సైజ్ చేసి వైర్ ఎక్సిషన్ చేసి సెంటినల్ నోడ్ డిప్ చేస్తా. తర్వాత వచ్చిన రిపోర్ట్ ని బట్టి అవసరమైతే కీమో రేడియేషన్ ఇవ్వవలసి వస్తుంది. మళ్ళీ మామూలుగా చేతికి తగిలి 2-3 సెంటీమీటర్లు ఉన్న లీషన్ అయితే ఫస్ట్ బయాప్సీ చేసి దాని ట్యూమర్ బయాలజీని బట్టి కొన్ని ఎగ్రెసివ్ బయాలజీ అయితే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తాం. మామూలుగా కొన్ని మైల్డ్ బయాలజీ ఉన్న ట్యూమర్స్ అయితే నెగిటివ్ ఉంటే ఫస్ట్ సర్జరీ చేస్తాము, తర్వాత కీమో ఇవ్వచ్చు. ప్రతి పేషెంట్ డిఫరెంట్. ప్రతి పేషెంట్ ని మనం ఎనాలిసిస్ చేసి పర్సనలైజ్ కేర్ అంటాం, పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇండివిజువలైజ్ చేయాలన్నమాట. ఏ పేషెంట్ కి ఏ ఉపయోగమో అది చేస్తేనే పేషెంట్ కి బెనిఫిట్ ఉంటుంది, పేషెంట్ సర్వైవల్ బాగుంటుంది, డిసీజ్ తగ్గుతుంది అనమాట. సో ప్రతి పేషెంట్ ని ఆ ఉన్న రిపోర్ట్ బట్టి వాళ్ళ ట్యూమర్ బయాలజీని బట్టి ఏది అవసరం, ఏది ఫస్ట్ చేయాలి, ఏది తర్వాత చేయాలి అనేది నిర్ణయిస్తాం అన్నమాట. మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సర్జరీ అవసరమే, కీమోథెరపీ అవసరం, రేడియేషన్ అవసరం. బట్ ఏది ముందు ఇవ్వాలి, ఏది తర్వాత ఇవ్వాలి అనేది ఆ ట్యూమర్ బయాలజీ బట్టి, వాళ్ళ ఫైండింగ్స్ బట్టి, వాళ్ళ జనరల్ కండిషన్ బట్టి డిసైడ్ చేస్తాం జరుగుతుంది. అండ్ సర్జరీ యూజువల్ గా ఇప్పుడు చాలా వరకు డయాగ్నోసిస్ ఉంటే చాలా వరకు బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీస్ చేస్తాం. ఒకప్పుడు ఒక 2-3 దశాబ్దాల క్రితం మొత్తం బ్రెస్ట్ తీసేసే వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే. ఇప్పుడు అసలు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు. ఆ గడ్డ వరకు కొంచెం నార్మల్ మార్జిన్ ఇచ్చేసి చుట్టుపక్కల తీసి లింఫ్ నోడ్ డిసెక్షన్ ఆర్ సెంటినల్ లింఫ్ నోడ్ చేస్తే మొత్తం విత్ రేడియేషన్ ఇస్తే మొత్తం తీసిన దానికన్నా మెరుగైన ఫలితాలు ఉంటున్నాయి అన్నమాట. అండ్ కీమోథెరపీకి వచ్చేసరికి కీమోథెరపీ చాలా మంది జనాలు భయపడేది ఏంటంటే కీమోథెరపీ అంటే అమ్మో ఏమో అయిపోతుంది, అమ్మో నాకొద్దు కీమోథెరపీ. చాలా మంది కీమోథెరపీ ఇష్టం లేక కూడా తీసుకోవడం ఇష్టం లేక డిలే కూడా చేస్తారు ట్రీట్మెంట్. అది చాలా ముదిరిపోయిన వరకు అలా డిలే చేస్తారు. సో కీమోథెరపీ అనేది జస్ట్ ఒక మందు సెలైన్ లో వేసి ఎక్కిస్తుంది. అఫ్ కోర్స్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ అవన్నీ ఈజీగా మనము ఎదుర్కోగల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. హెయిర్ లాస్ ఉంటుంది, అది తప్ప మిగతా అన్ని కూడా ఎదుర్కోగలిగిన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కీమోథెరపీ గురించి అంత భయపడక్కర్లా. ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ వచ్చింది. టార్గెటెడ్ థెరపీ అంటే HER2 పాజిటివ్ ఉంది ఆ పర్టికులర్ దాన్ని టార్గెట్ చేస్తాం అనమాట. అండ్ అదే కాకుండా ఇమ్యూనోథెరపీ వచ్చింది ఇప్పుడు. సో ఇవన్నీ చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. అండ్ రేడియేషన్ అనుకోండి, ప్రిసిషన్ థెరపీ. ఇదివరకు ఒక చోట ఇస్తే రేడియేషన్ చుట్టుపక్కల ఆర్గాన్స్ అన్నిటికీ కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ పడి డ్యామేజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు ప్రిసిషన్ ఏ ప్లేస్ అయితే మనము రేడియేషన్ పంపుతున్నామో ఆ ప్లేస్ వరకే పరిమితమై ఉంటుంది అనమాట. మిగతా సరౌండింగ్ టిష్యూస్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటున్నాయి. సో ఇవన్నీ మంచి మెరుగైన వైద్యం వచ్చింది. సో అంతగా క్యాన్సర్ రాగానే ఏదో అయిపోయింది ఇంకా మా లైఫ్ అయిపోయింది అని భయపడాల్సిన అవసరం లేదు. క్యూర్ ఉంటుంది. బట్ ఏది చేసినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత రీసెర్చ్ చేసినా, బట్ కీ టు సక్సెస్ ఇన్ క్యాన్సర్ ఈజ్ ఎర్లీ డిటెక్షన్. ఎంత తొందరగా ఎర్లీగా డిటెక్ట్ అయితే అంత మనకి సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట. అందుకని మహిళలందరూ రెగ్యులర్ గా 40 దాటినోళ్ళు మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ చేయించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం.